కేసీఆర్. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఒక ఘన చరిత్రలాగానే మిగిలిపోబోతున్నాడా? ఇంకా భవిష్యత్తు ఏమైనా ఉందా? ఎందుకంటే మొన్నటి ఓటమి తర్వాత అక్కడికే ఆగిపోయిందా ఆయన రాజకీయ ప్రస్థానం అని చెప్పేసి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయన మీద అనర్హత వేటు కూడా వేయాలని చెప్పేసి చాలామంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేయడం జరిగింది. సో అసెంబ్లీకి రావట్లేదు ఓడిపోయినప్పటి నుంచి మీడియాకు కూడా ముఖం చాటేసిండు. కొంతమంది సన్నిహితులకు మాత్రమే కలుస్తున్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు మాత్రమే కలుస్తున్నాడు. కొంతమంది కార్యకర్తలకు అక్కడక్కడ ఫామ్ హౌస్లో కొంతమందికి అయితే కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. దిశానిర్దేశం చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ బహిరంగంగా ఆయన ఏం మాట్లాడుతున్నా అనే విషయాలు అయితే ఫుటేజ్ అయితే బయటకు రావట్లేదు. కేసీఆర్ అంటేనే ఇక్కడ ఛానళ్ళకైతే పండగ, రాజకీయ నాయకులకు, విశ్లేషకులకు, క్రిటిక్స్ అందరికి కూడా పండుగనే. కేసీఆర్ అనే పదం కనబడితే అంత కంటెంట్ దొరుకుతుంది జనాలకు కూడా. కేసీఆర్ సంబంధించిన గింత ఉలికి దాన్ని వినికిడి కింద కొంచెం కదలిక రాగానే ఆ పాత వీడియోలు ఏదో గప్పట్లో ఎప్పుడో తీసుకున్న వీడియోలు తీసేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే రాష్ట్ర రాజకీయాల మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంపాక్ట్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 15 నెలల కాలంగా కేసీఆర్ మాట ఎక్కడ వినబడకపోయినా కూడా ఆయన పాత మాటలతోటే ఇలా లైవ్లు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. సో మరి అట్లాంటి కేసీఆర్ ఇప్పుడు రాబోయే అసెంబ్లీకి హాజరు కాబోతున్నాడా? సో ఇవాళంతా జరుగుతున్న చర్చ ఏంది? నిజంగా ఈరోజు జరుగుతున్న మీడియాలో జరుగుతున్నటువంటి హడావిడి నిజం కాబోతుందా? సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను నిన్న మొన్నటి వరకు మా కేసీఆర్కు ఓటేసిన వ్యక్తిగా, గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నేను కేసీఆర్ను పదే పదే విమర్శించుకుంటూ వస్తా కూడా. ఒకవేళ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే మా నియోజకవర్గ సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ, రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆ సమస్యలు కూడా లేవనెత్తకపోతే, ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల కాలంగా జీతం తీసుకుంటుండు కానీ ఎక్కడ కూడా ఈ మా జీవితాల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మరి అట్లాంటి అసెంబ్లీకి కేసీఆర్ అనే ఒక వార్త చూసి చాలా సంతోషపడ్డా. ఏందో చూద్దాం. బడ్జెట్ సెషన్స్కు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం, అంతకుముందు కొన్నేళ్లుగా ఈ స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన అనుభవం, రాష్ట్రంలో ఎక్కడ సహజ సంపద ఎక్కడ ఏ జిల్లాలో అధికంగా ఉంది, ఎక్కడ ఏముంది, రాష్ట్రంలో ప్రతి మూలకి, ప్రతి జిల్లా, ప్రతి ఊరు తెలిసిన వ్యక్తిగా, అవపోసన పట్టిన వ్యక్తిగా ఆయన యొక్క సలహాలు, సూచనలు ఇప్పుడు కొత్తగా ఉన్న సర్కారుకు అవసరం. అందున యంగెస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈయన సలహాలు అవసరం. ఆయన పదే పదే చాలా అసెంబ్లీ సెషన్స్లో కూడా చెప్తూ వచ్చిండు, మీ అనుభవం మాకు అవసరం పడుతుంది, రండి అసెంబ్లీకి అని. కానీ ఈయన రాలేదు. మరి మొత్తంగా ఇప్పుడైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి గత 10 ఏళ్ళలో మేము అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేసినాం, మీరు ఎట్లా నడిపించాలని చెప్పి సలహాలు, సూచనలు ఇస్తారా? ఏందమ్మా వేచి చూద్దాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో సమావేశం. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం భారీ బహిరంగ సభకు ప్లాన్. సో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అట సిల్వర్ జూబ్లీ, దాదాపు 20-25 ఏళ్ళు అవుతున్నట్టుంది. సిల్వర్ జూబ్లీ కూడా నిర్వహించే అవకాశం కనబడుతుంది. భారీ బహిరంగ సభనైతే ప్లాన్ చేస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇవాళ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ తదితర ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు దీనికి. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. సో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సో 27 తారీఖున. అలాగే ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిసింది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్లాన్ అయితే చేస్తున్నారట. మొత్తంగా ఇక్కడ మీకు గతంలో ఈ వార్త కూడా చూపిస్తాయి. అసెంబ్లీకి ఆయన రావట్లేదని హైకోర్టులో పిటిషన్, ఏప్రిల్ 9 విచారణ వాయిదా అని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. సో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఆ పాత్ర నిర్వహించట్లేదు అని చెప్పేసి అయితే ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కేసేసిండు. అటు కేసీఆర్కు, అటు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి, స్పీకర్కి అందరికి కూడా నోటీసులు కూడా అందినాయి. సో మరి ఇట్లాంటి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో, విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇక అసెంబ్లీకి పోవాలే తప్పదు అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకున్నాడా? మరి ఆయన ఏమైనా టైం పెట్టుకొని ఇక వస్తుంది పులి, అదిగో పులి, ఇదిగో పులి అని చాలా డైలాగులు చెప్పి తర్వాత ఇబ్బంది పడిన పరిస్థితి చూసినాం. ఆయన కొడుకు కానీ అల్లుడు కానీ. బీఆర్ఎస్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయక అక్కడ కూడా వాళ్ళ ఓటు బ్యాంకును దెబ్బతీసుకునే ప్రయత్నం కూడా జరిగింది. సో అది అసలైన సమయంలో కాడి వదిలేసిన పరిస్థితి చూసినాం. వాస్తవానికి వాళ్ళకు ఓటు బ్యాంకు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా ఇప్పటికిప్పుడేం చచ్చిపోలే. కానీ ఆ ఓటు బ్యాంక్ ఉన్నా కూడా క్యాండిడేట్ నిలబెట్టుకోలేదు, ప్రయత్నం చేయలేదు, భయపడ్డారు. సో మొత్తంగా మరి ఇప్పుడన్నా
ఇట్లే ఉంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కూకటి వేలతోటి పీకేస్తా మొలకెత్తని అన్నట్టే వాతావరణం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇక గులాబీ బాసే రంగంలోకి దిగుతున్నట్టుగానైతే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభా సాక్షిగా ఎండగడతారని అంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడం. మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యవసాయ క్షేత్రం నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు అయితే జరిగాయి. మొత్తంగా మరి అసెంబ్లీకి కేసీఆర్ అనే వార్త మరి ఎంత దుమారం రేపబోతుంది, నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎంత సెన్సేషన్ కాబోతుందో మనం వెయిట్ చేయాల్సింది.